క్రీస్తు నామమున మరి ఈరోజు ఉదయకాలము మనము ఉపవాస ప్రార్థన దినముగా ఏర్పరచుకున్నాం. ప్రభువు మరి మనకు ఈరోజు మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి మనకు ధన్యత సజీవ లెక్కలో ఉంచినాడు. మరి దేవునికే మహిమపరచుదాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మరి ప్రభువు నందు మీ అందరికీ ప్రైజ్ లార్డ్, వందనములు. అయితే కీర్తనలు 119వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించేదము. అంటే ఈరోజు మరి ఏర్పాటు చేసింది దేవుడు. మనము ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాం. మరి ఉపవాస ప్రార్థన చేయాలి, మరి పెట్టుకోవాలి నెలకొక్కసారి అని మనం అందరము అనుకుంటున్నాం. మరి గ్రూపులో ఉన్నవారం మరి ఏర్పరచుకొని ఈ విధంగా మరి ఉపవాస ప్రార్థన దేవుడు ఈరోజు మనకి ఇచ్చినాడు. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం మరి ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి. మరి నైట్ ఆల్ట్ ప్రేయర్ కూడా మనము పాల్గొంటున్నాము. మరి రెండు ప్రతి నెల చేసుకోవాలని, మరి దేవుణ్ణి గణపరచాలని, దేవునికి మహిమకరంగా మన అవసరతలను దేవుడు తీరుస్తాడు. కావున మరి దేవునికే మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవునికి ప్రార్థన చేయాలి, విన్నపములు మరి దేవునికి అర్పించుకోవాలి. అదేవిధంగా మరి దేవుడు కీర్తనలు 115:13వ వచనం ప్రకారం పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వాదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదింపబడిన వారు. అంటే దేవుడు పిల్లలను మనల్ని ఎంతో ఆశీర్వాదిస్తాడు. మనం ఉద్యోగం చేసుకుంటున్నాము, మరి మనకు భోజనము మరియు బట్ట ప్రతిదీ దేవుడు ఇస్తుండు. ప్రతిదీ నీకు మరి గౌరవం ఇస్తుండు. మరి దేవుని నమ్ముకొని ఉన్నవారికి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నవారు మరి దేవుడు ఎంతో ఆశీర్వాదిస్తుండు. మన కొరకు సిలువలో వేలాడి రక్తం కార్చి మరి దేవుడు బలి అయి మరి మన పాపాలను క్షమించినాడు. మరి దేవుణ్ణి మనము అడుక్కోవాలి. ప్రతిదీ మన పాపాలను క్షమించిండు. కావున దేవుని కొరకు మనం బ్రతకాలి. ఒక్కరోజు మరి నైట్ ఆల్ట్ ప్రేయర్కు మనం అందరం కూడుకుంటే ఎంతో సంతోషకరంగా మరి ఆ రోజు మహిమకరంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఒకరోజు ఉపవాస ప్రార్థన కూడా చేసుకుంటే దేవునికి మరి స్తోత్రాలు చెల్లిస్తే ఎంతో సంతోషం ఉంటుంది. అదేవిధంగా మనము మన ఇంటి వారును యెహోవాను సేవించుట ఎంతో మేలు. మరి దేవుడు అభివృద్ధి చేస్తాడు. పిల్లల చదువులో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీకు ప్రతిదీ కూడా అడుగడుగున నిన్ను దేవుడు కాపాడుతాడు నీడలాగా. అదే దేవుడు ఈ వాక్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో దీవించునుగాక. ఆమేన్.